ఒక ముస్లిం వ్యక్తి గుడిలోకి వెళ్ళి అక్కడ అంటే గలీజ్ చేయడం గానీ మూత్రం అంటే ఇన్ని జరుగుతా ఉన్నా మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బజరంగ్ దళ్ వాళ్ళు గాని ఎవరు వచ్చినా అంటే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప. చూద్దాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇట్లా వస్తున్నారు మీదికి, ఏదైనా వీడియోలు తీస్తా ఉన్నామంటే ఇట్లా మీదికి వస్తా ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మల్కాజ్గిరి కట్టమైసమ్మ దగ్గర ఉన్నాం. రాత్రి ఒక సంఘటన జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి గుడిలోకి వెళ్ళి అక్కడ అంటే గలీజ్ చేయడం గానీ మూత్రం అండ్ ఇవన్నీ చేయడం గానీ జరిగింది. రాత్రి చాలా గందరగోళమే జరిగింది అనుకోవచ్చు. ఇంత జరుగుతూ ఉన్న చర్యలు అనేటివి చాలా సింపుల్ గా తీసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతా ఉన్నాం దీని మీద. ఎందుకంటే ఇలాంటి చాలా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇది వరకు ముత్యాలమ్మ టెంపుల్లో కూడా సేమ్ ఇదే తీరున వీళ్ళు చేయడం జరిగింది ముస్లిం వాళ్ళే. అంటే నేను ఏమంటా ఉన్నాను అంటే ఇన్ని జరుగుతా ఉన్నా మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ మత కులాలం ఏమన్నా అంటే మతాలను ఏదైనా కించపరిచే విధంగా చేయాలని అంటే ప్రభుత్వం ఏమన్నా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? మరి ఏ విధంగా తీసుకోవచ్చు? ఎందుకంటే మొన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగితే ఆ వ్యక్తిని కొంచెం ఒక ముస్లిం వ్యక్తిని ఒక మాట అన్నందుకే ఆ వ్యక్తిని కాలబెట్టడం జరిగింది, కొట్టి చంపి. మరి ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఏం చేయాలి? ఇట్లా చేసిన వాళ్ళని ఇక్కడ ఏదైతే అక్కడ కనిపిస్తా ఉందో అక్కడే బాత్రూమ్ పోయి అదంతా గలీజ్ చేయడం జరిగింది అక్కడ ఆ ఏరియాలో. అక్కడ ఇప్పుడు గుమ్మడికాయ అది కొట్టిరు. నేను ఏమంటా ఉన్నాను, ఇప్పటి వరకు చర్యలు తీసుకొని ఇప్పటిదాకా కూడా కొంచెం చాలా మంది క్రౌడ్ ఉండే ఇక్కడ కొంచెం గొడవలు అయితే అది ఇదని కూడా పంపించడం జరిగింది పోలీసు వాళ్ళు. ఇక్కడ చాలా బందోబస్తు కూడా ఉంది. ఇంకోటి ఇన్ని సంఘటనలు జరుగుతా ఉన్నా చాలా సింపుల్ గా తీసుకుంటా ఉన్నారు. అంటే ఏదో సిల్లీగా ఏదో అయింది అయిపోయింది, ఏదో చిన్నపిల్లలు చేసినట్టుగా ఉన్నది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని లైట్ తీసుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు ముస్లింస్ గుడిలలో ఒక హిందూ ఏమన్నా చేస్తే ఈ రోజు చంపేసే వాళ్ళు అవునా? చాలా సీరియస్ గా ఉండేది, వాళ్ళ మీద చాలా సీరియస్ గా కఠినమైన చర్యలు తీసుకునే వాళ్ళు. ఈ హిందువుల గుడ్ల మీద పడి అంటే మత కొల్లలం అనేది చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నది ఈ మధ్య. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూడండి, బందోబస్తు చాలా సీరియస్ గా పెట్టారు. ఇక్కడ ఆ కింద ఏదైతే అక్కడ గుమ్మడికాయ కొట్టి ఆ ప్లేస్ లోనే చేయడం జరిగింది. నిన్న నైట్ ఐ థింక్ 9:40 ఆ టైంలో జరిగింది ఇది. నేను ఏమంటా ఉన్నా అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి 4 జరుగుతా ఉన్నాయి. జరిగినా కానీ చాలా సింపుల్ గా తీసుకుంటా ఉన్నారు. అదే వేరే అంటే ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు, లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తే చాలా లైట్ తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ విషయాన్ని? ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తిని ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చే బీజేపీ వాళ్ళని కావచ్చు అంటే దేవుళ్ళకి సంబంధించి బజరంగ్ దళ్ వాళ్ళు గాని ఎవరు వచ్చినా అంటే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప ఇక దీని మార్గం అంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మాత్రం చేయట్లేదు. అదే వేరే వాళ్ళు ఏదన్నా వేరే అంటే క్రైస్తవ మతంలో కావచ్చు, లేదంటే ముస్లిం మతంలో కావచ్చు ఎవరన్నా చేస్తే ఈ రోజు మొన్న మనం చూసినాం బంగ్లాదేశ్ లో కావచ్చు, చాలా అంటే జస్ట్ మా కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు, మా మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు అని చెట్టు కట్టేసి కాళ్ళబెట్టి చంపేసారు. అవునా? మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీరు చెప్పండి? ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి? ఓకే, చూద్దాం. ఒకసారి అక్కడ వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడికి వెళ్ళడానికి అర్హత లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ అక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు వాళ్ళే వెళ్ళాలి, ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంత సెక్యూరిటీ ఎందుకు కల్పిస్తా ఉన్నారు? అంటే బయటికి రాకుండానా? అంటే ఎవరిని భయపెట్టేయడానికి ఇదంతా జరుగుతా ఉన్నది ఇక్కడ? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరికి సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ ముస్లింస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నారు అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు ఇప్పుడు? అంటే ఇక్కడ బందోబస్తు పెట్టి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా వీడియోలు తీసుకోకుండా, ఇక్కడ ఏదైనా పోర్ట్రేషన్ ఏం జరిగిందో చూపించకుండా ఇక్కడ బందోబస్తు పెట్టి ఇక్కడికి వచ్చిన బజరంగ్ దళ్ వాళ్ళని కూడా పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ రాత్రి నుంచి కూడా చాలా గందరగోళం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూద్దాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇట్లా వస్తున్నారు మీదికి, ఏదైనా వీడియోలు తీస్తా ఉన్నామంటే ఇట్లా మీదికి వస్తా ఉన్నారు. రైట్, చూద్దాం ఒకసారి.